అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడిని తయారు చేసుకుంటున్నామండి. 2 కట్టల గోంగూరని తీసుకున్నాను. ఆకు మొత్తం వలిచేసుకుని 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగితే సరిపోతాయండి. పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మనం. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఈ గోంగూర కడాయికి నిండుగా అనిపిస్తుంది ముందు వేసినప్పుడు. దీన్ని పైకి కిందకి కలుపుకుంటూ ఇది సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేసరికి దగ్గరకు అయిపోయి చాలా తక్కువగా అనిపిస్తుందండి గోంగూర. చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేయించుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాం కదండి. దానిలోకి రుచికి సరిపడగా ఉప్పు, ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకుని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇందులోకి పచ్చడికి సరిపడగా కారం అండి. ఇది పచ్చళ్ళ కారం వేస్తున్నాను నేను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాడట్లేదు మనం. ఈ కారం వేసుకుని ఇందులోకి ఒక 7-8 పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మరొకసారి పాల్సిచ్చుకుని తీసుకోండి. ఇందులోకి ఉడికించుకున్న గోంగూర వేసి ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. మరి మెత్తగా కాదు, అలానే బరకగా కాదు, ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి తాలింపుకి. ఇందులోకి తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వేసి కలుపుకోవాలండి. ఇంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసిన రోజు మా ఇంట్లో వేరే కర్రీతో పని ఉండదండి, అంత టేస్ట్గా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.